హాయ్ అండి. ఈరోజు నిమ్మకాయ రసం నిలువ ఉండేదానికి ఎలా చేయాలి, నిలువ ఉంచాలో చూపిస్తానండి. ఇప్పుడు మార్కెట్లో నిమ్మకాయల రేట్ ఎక్కువ ఉంది. ఇవి 20 రూపాయలండి 4 నిమ్మకాయలు. ఈ చిన్నవి వచ్చి 20 రూపాయలండి. అందుకోసం ఎక్కువ నిమ్మకాయలు ఉన్నప్పుడు నేను వీటిని రసం తీసి నిలువ చేస్తాను. అన్నీ ఇలా కోసి పెట్టుకొని రెండు ఉప్పులు పోసేసి నిమ్మకాయలు ఇప్పుడు చాలా రేటు ఉంది. నిమ్మకాయలు దొరకాలంటే చాలా కష్టం ఉంది. అందుకు నేను ప్రతిసారి ఇలాగే తయారు చేసి పెట్టుకుంటాను. ఇవి ఎండిపోయినాయి అనుకోవద్దండి, బాగుండాయి. వీటికి జ్యూస్ బాగుంది. చూడండి, కోసినటి ఎంత బాగుండాయి జ్యూస్. ఇప్పుడు వీటన్నిటిని కోసి పెట్టినానండి. ఇప్పుడు వీటిని జ్యూస్ తీయాలి. అన్నిటికీ పులిహోరకు, లెమన్ జ్యూస్కు అన్నిటికీ పనికి వస్తుందండి ఇటు జ్యూస్ చేసుకుంటే. మనం అప్పటికప్పుడు పిండుకోకుండా ఇదండి. ఈ కాయలకు ఈ గిన్నె జ్యూస్ వచ్చిందండి, లెమన్ జ్యూసు. ఇవి సపరేట్గా ఒక బాటిల్లో పోస్తాను. ఇవి కొంచెం నల్లగా ఉండే కాయలకు ఈ జ్యూస్ సపరేట్ చేసినాను. ఎందుకంటే చేదు ఏమైనా ఉంటుందేమో సపరేట్గా తీసిన. ఇవి పారేనండి. ఇవి కూడా ఎండబెట్టి ఒక పౌడర్ తయారు చేసుకోవచ్చు. నిమ్మకాయల తొక్కులు ఎండబెట్టి ఎండకు పొడి చేసి పెట్టినానండి. ఇది పొడి అండి. గ్రీన్ టీ తాగొచ్చు దీంతో. అల్లము, దాల్చిన చెక్క వేసుకొని గ్రీన్ టీ తాగొచ్చు ఈ పొడితో. ఈ చెక్కలతో వచ్చిన పొడి అండి ఇది. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఎండవు, అందుకు పూజ సామాన్లు, రాగి పాత్రలు అవన్నీ తోముకుంటానండి వీటితో. ఇప్పుడు గాజు సీసాకు పోస్తున్నానండి. ఒక బాటిల్ వచ్చిందండి నాకు. ఈ బాటిల్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎన్ని రోజులైనా ఉంటుందండి. ఇట్లా జ్యూస్ చేసి పెట్టుకుంటే మనకి ఎమర్జెన్సీగా వంటల్లోకి ఇలా జ్యూస్ తాగను, చిన్నపిల్లలు కూడా చేసుకోగలుగుతారండి. ఇప్పుడు కొంచెం నల్లగా ఉండే కాయలతో ఈ జ్యూస్ చేసినానండి. ఇది సపరేట్గా. ఇది అండి నిల్వ ఉంచే జ్యూసు. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పటికైనా ఉంటుందండి. ఓకే ఫ్రెండ్స్, చూసి మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.